ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వివాదాస్పదమవుతోంది. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించాలన్న సదుద్దేశంతో ఈ యాక్ట్ తెచ్చినట్టు ప్రభుత్వం చెప్తోంది. కానీ ఈ చట్టం ద్వారా కొత్త భూ వివాదాలకు ప్రభుత్వం తెరతీస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి? దీనివల్ల కలిగే లాభనష్టాలేంటి? ప్రతిపక్షాలు దీనిపై ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి? రాష్ట్రంలోని భూముల వివాదాలపై కోర్టులకు వెళ్లే పరిస్థితిని తగ్గించి సమస్యను నేరుగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2002ను తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వం. అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం వల్ల ఎలాంటి లాభం లేకపోగా నష్టమే ఎక్కువని ప్రతిపక్ష పార్టీలతో పాటు కొందరు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ చట్టం అమలు చేయొద్దంటూ టీడీపీ, జనసేనతో పాటు పలువురు అడ్వకేట్లు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. దీంతో భూమి హక్కుల యాజమాన్య చట్టం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని 2023 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి తీసుకొస్తూ జీవో నంబర్ 512ను జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని తీసుకొచ్చి వివాదంగా ఉన్న భూములను సపరేట్ చేసి వాటిని పరిష్కరించే చర్యలకు శ్రీకారం చుట్టింది. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ భూముల క్రయ విక్రయాలు జరగడం కానీ, అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం కానీ చేయకూడదు. తద్వారా భూ వివాదంలో గొడవలు, నేరాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టంలోని సెక్షన్ 7 నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలోని ప్రజలందరూ తమ స్థిరాస్తులన్నింటినీ తప్పనిసరిగా టైటిల్ రిజిస్ట్రేషన్ వద్ద నమోదు చేయించుకోవాలి. ఆస్తి వివరాలతో పాటు వివాదాలను కూడా తెలియచేయాలి. టైటిల్ రిజిస్టర్ అధికారి నమోదు చేసిన వ్యక్తికి మాత్రమే ఆ భూమిని విక్రయించే హక్కుంటుంది. సదరు భూమిపై ఎవరికైనా వివాదముంటే టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదైన 2 ఏళ్లలోపు జిల్లా స్థాయి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ వద్ద గాని, జాయింట్ కలెక్టర్ వద్ద గాని కేసు దాఖలు చేయాలి. లేదంటే అసలు యజమాని ఆ భూమిని శాశ్వతంగా కోల్పోవాల్సొస్తుంది. చట్టంలో దీన్ని ప్రధాన లోపంగా ఎత్తి చూపిస్తున్నాయి ప్రతిపక్షాలు. గతంలో భూమి వివాదాలను సివిల్ కోర్టుల్లో పరిష్కరించుకునేవారు. ఇప్పుడు కోర్టులను ఆశ్రయించే అవకాశం లేకపోవడం, రెవెన్యూ అధికారుల చేతుల్లోనే అన్ని అధికారాలు ఉండటాన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా భూమి హక్కు నిర్ణయించే అధికారం రెవెన్యూ అధికారులకు అప్పగించడం సరికాదన్నది వారి వాదన. ఈ చట్టం వల్ల ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం లేదు. కేవలం రివిజన్ కు మాత్రమే అవకాశం కల్పించారన్నది ప్రధాన అభ్యంతరంగా మారింది. ఈ చట్టం ద్వారా భూ లావాదేవీల విచారణ ల్యాండ్ టైటిలింగ్ అధికారే చేపట్టాలి, లేదంటే అప్పిలేట్ అథారిటీకి రిఫర్ చేయాలి. దీనివల్ల ఇప్పటి వరకు ఉన్న రెవెన్యూ రికార్డులన్నీ నిర్వీర్యమవుతాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి తోడు ల్యాండ్ టైటిలింగ్ అధికారి వద్దకు వెళ్లి భూముల వివరాలు తెలియచేయటం ద్వారా వ్యక్తిగత గోప్యత హక్కు లేకుండా పోతుందని వాదిస్తున్నారు. పైగా రికార్డుల ప్రకారం వివరాలు నమోదు చేయించుకొని వారి సమాచారం తప్పనిసరి రుజువైతే 6 నెలల జైలు శిక్షతో పాటు 50,000 జరిమానా విధించే అవకాశముందని న్యాయవాదులు చెబుతున్నారు. ఇంతకుముందు భూ వివాదాలకు సంబంధించి కోర్టులను ఆశ్రయించే అవకాశముండేది. న్యాయస్థానాలిచ్చిన తీర్పులను రెవెన్యూ అధికారులు అమలు చేసేవారు. కానీ ఇప్పుడు రెవెన్యూ అధికారులే వివాదాలను ఎలా పరిష్కరిస్తారని ప్రతిపక్షాలు, పలువురు న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. భూ వివాదాలు లేకుండా ఉండేందుకు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఒకసారి టైటిల్ రిజిస్టర్ అయితే ఎన్నేళ్లైనా ఇబ్బందులు లేకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందని చెప్తోంది సర్కార్. దీని ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు భూసేకరణ కూడా సులువుగా చేయొచ్చన్నది ప్రభుత్వం భావన. అయితే రెవెన్యూ అధికారులకు అధికారాలు అప్పగించడం చట్టాన్ని అతిక్రమించడమే అవుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశంలో తరచూ తలెత్తుతున్న భూ వివాదాల నేపథ్యంలో కొత్త చట్టం తీసుకురావాలన్న ప్రతిపాదన
చాలా ఏళ్ల నుంచుంది. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ లిటిగేషన్స్ ని తొలగించే బాధ్యతను నీతి ఆయోగ్కి అప్పగించింది. ఈ క్రమంలోనే నీతి ఆయోగ్ రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే రెవెన్యూ వ్యవస్థకు అధికారాలు అప్పగించడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది చట్టాలను తుంగలో తొక్కడమే అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశం సైతం నిర్వహించారు. న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గించేందుకు సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన తాను ఆక్రమించిన భూములను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ఈ చట్టం తీసుకొచ్చారని ఆరోపించారు. వైజాగ్ లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలో ఇది ఒకటి ఉంది. ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది బేసిక్గా మీద ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఖచ్చితంగా దీన్ని నిలువరించాల్సిన అవసరం ఒక పొలిటికల్ పార్టీకి అని కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత గల ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. మేము మీతోటి మీ భుజంతో మేము మా భుజం కూడా కలుపుతాం. దీంట్లో మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తాం మీకు. దీన్ని జగన్ ప్రభుత్వం చేసే మంచి పనులపై ప్రతిపక్ష పార్టీలు అనవసర విమర్శలు చేస్తున్నాయని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదాలు పరిష్కారమైతే నేరాలు చాలా వరకు తగ్గుతాయని చెబుతున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న న్యాయవాదుల తీరుపై వైసీపీ లీగల్ సెల్ మండిపడుతోంది. వివాదాలు తగ్గితే తమకు ప్రాక్టీస్ తగ్గిపోతుందనే కొందరు అడ్వకేట్లు కోర్టులను బహిష్కరిస్తున్నారని ఆరోపిస్తున్నారు వారు. వీరికి టీడీపీ, జనసేన వంటి పార్టీలు మద్దతు పలకడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు వారు. డిస్ప్యూట్ లేని దాన్ని మీ పేరు వెంకటేశ్వరరావు గారు, ఈ వెంకటేశ్వరరావు గారిది ఈ పలానా 500 గజాల స్థలం, దీన్ని టైటిల్లో ఆ పుస్తకంలో మీ పేరు మీద టైటిల్ రిజిస్టర్ చేసేస్తుంది గవర్నమెంట్. దొంగ డాక్యుమెంట్లు పుట్టించో, సాక్ష్యాలు పుట్టించో, ఇది నేను 25 సంవత్సరాల నుంచి దీంట్లో ఉంటున్నానని చెప్పడానికి కూడా మీకు రైట్ లేనట్టుగా గవర్నమెంట్ మీకు టైటిల్ని ఒకటి క్రియేట్ చేసేసి ఇది మీది అంటుంది. దీనిలో ఏంటి తప్పు? ఎప్పుడు కోర్టు డిసైడ్ చేయదు, కోర్టు రెవెన్యూ వాళ్ళని డైరెక్షన్ అడుగుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని అమలు చేసే విషయంలో న్యాయ కోవిదుల సలహాలు తీసుకోవాలని కొందరు సూచనలు చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకే పూర్తి అధికారాలు కట్టబెట్టేలా ఉన్న ఈ చట్టం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం పునరాలోచన చేయాలంటున్నారు వారు. మొత్తంగా ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.